వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి జూనియర్ ఇంటర్లో భాగంగా మనం టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చెప్పుకుంటున్నామండి. మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ సమ్స్ కంప్లీట్ చేసామండి. ఇప్పుడు వచ్చి మనం ఎక్సర్సైజ్ 3C అండి, 3Cకి సంబంధించి క్వశ్చన్స్ చేద్దాం ఈరోజు. అంటే మనం ఆల్రెడీ టెగ్నోమెట్రిక్ ఫార్ములా ఆల్రెడీ ముందు వీడియోలో టెగ్నోమెట్రిక్ ఫార్ములాస్ అలాగే బేసిక్స్ అన్నీ మనకి 3C కావాల్సిన ఫార్ములాస్ అన్నీ చెప్పుకున్నామండి. అలాగే మనం టెగ్నోమెట్రిక్ ఫార్ములాస్ అని మనం మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో ఒక వీడియో కూడా పెట్టామండి. అంటే ఓన్లీ ఫార్ములాస్, టెగ్నోమెట్రిక్ ఫార్ములాస్ మన ఐపీఈకి, జేఈఈ మెయిన్స్కి, వెబ్సైట్కి ఉపయోగపడే విధంగా మనకి టెగ్నోమెట్రిక్ ఫార్ములాస్ అని ఒక వీడియో అప్లోడ్ చేసామండి. అది ఒకసారి చూసి చదవండి. చదివితే మనకి అంటే ఉపయోగపడుతుంది రేపొద్దున వెబ్సైట్కి, అలాగే మన ఐపీఈకి కూడా ఉపయోగపడుతుంది అండి. ఇది మన ఫస్ట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ 75 degrees అలాగే tan 15 degrees అండి. అంటే మనం సైన్ 75 degrees యొక్క వాల్యూ మనకి తెలియదు. మనకి టేబుల్లో ఉన్నాయి 0, 30 అలాగే 60, 90, 45 అండి. ఈ మాత్రమే ఉంటాయి. కాబట్టి మనం సైన్ 75 ఎలా రాయొచ్చు అంటే మనకున్న టేబుల్లో ఉన్న వాల్యూస్ రాయొచ్చండి. అది ఒకసారి చూద్దాం. ఫస్ట్ దండి సైన్ 75 degrees. దీన్ని ఎలా రాయొచ్చు అంటే సైన్ 45 degrees ప్లస్ 30 degrees అని రాయొచ్చు అండి. మొత్తం టోటల్గా మనకి 75 degrees అవుతుంది. మనకి ఒక ఫార్ములా ఉందండి, సైన్ x + y. సైన్ x + y అండి ఫార్ములా చెప్పుకున్నాం. సైన్ x ఇంటూ కాస్ y ప్లస్ కాస్ x ఇంటూ సైన్ y అండి ఫార్ములా. ఆ ఫార్ములా ఉపయోగించి మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఇదేమో x, ఇది y అండి. సైన్ x అంటే 45 degrees, అలాగే కాస్ y అంటే కాస్ 30 degrees అండి. అలాగే అంటే డిగ్రీస్ 10 రాయక్కర్లేదండి, మామూలుగా రాస్తే సరిపోతుంది. కాస్ x అంటే కాస్ 45 అండి. ఇక్కడ సైన్ 30 degrees. అంటే మనకి సైన్ 45 అంటే మన టేబుల్ ప్రకారం సైన్ 45 మనకు తెలుసండి. సైన్ 45 కాస్ 45 అంటే 1/√2. అలాగే సైన్ 30 degrees అంటే మనకి టేబుల్లో 1/2, కాస్ 30 అంటే √3/2. ఈ వాల్యూస్ అన్నీ మనకు వచ్చి ఉండాలండి ఆల్రెడీ టేబుల్లో వాల్యూస్. సైన్ 45 అంటే 1/√2, ఇక్కడ కాస్ 30 అంటే √3/2 అండి, ప్లస్ కాస్ 45 అంటే 1/√2, సైన్ 30 degrees అంటే 1/2 అండి. అంటే ఏమవుతుందంటే √3 ప్లస్ 1/2√2 అవుతుంది. అలాగే సెకండ్ వన్ అండి, అంటే రెండు ప్రాబ్లమ్స్ చేద్దామండి. tan 15 degrees. మనకి tan 15 degrees కూడా వాల్యూ మనకు తెలియదు. దాన్ని మనం ఎలా రాస్తామంటే tan 45 మైనస్ 30 degrees అండి. ఇది tan x - y ఫార్ములా. tan x - y అంటే ఇక్కడ tan x - tan y 1 ప్లస్ tan x ఇంటూ tan y అండి. ఆ ఫార్ములా ఉపయోగించేయాలి. ఇక్కడేమో sin x + y అండి ఆ ఫార్ములా. మనకి ఇది అంటే టెగ్నోమెట్రీ అంతా ఫార్ములాస్ బేస్ మీదే ఉంటుందండి. మనకి అన్ని ఫార్ములాస్ వచ్చి ఉండాలి. అలాగే ఈ ఫార్ములా ఉపయోగిస్తే tan 45 మైనస్ tan 30 degrees అండి, 1 ప్లస్ tan 45 ఇంటూ tan 30. మనకి tan 45 అంటే 1 అండి, tan 30 degrees అంటే మనకి 1/√3. ఇక్కడ 1 ప్లస్ tan 45 అంటే 1 అండి, ఇక్కడ tan 30 అంటే 1/√3. మనకి ఎల్సిఎం కట్టేస్తే ఏమొస్తుందంటే √3 మైనస్ 1/√3. ఇక్కడ √3 ప్లస్ 1/√3 వస్తుందండి. మనం ఏం చేస్తామంటే రేషనలైజ్ చేస్తామండి. ఇక్కడ మనకు వచ్చేది ఏంటంటే √3 మైనస్ 1/√3 ప్లస్ 1. ఇప్పుడు మనం రేషనలైజ్ చేస్తామండి. రేషనలైజ్లో మనం ఏం చేయాలంటే √3 మైనస్ 1/√3 - 1 అండి. అప్పుడు ఏమవుతుందంటే వాల్యూ
మనకి √3 - 1 హోల్ స్క్వేర్ అండి. ఇక్కడ a + b × a - b అండి. a² - b² అంటే √3 హోల్ స్క్వేర్ -1 హోల్ స్క్వేర్ అండి. a - b హోల్ స్క్వేర్ అంటే మనకి ఇక్కడ √3 హోల్ స్క్వేర్ +1 హోల్ స్క్వేర్ -2√3 అండి. ఇక్కడ ఏమవుతుందంటే 3 - 1 అండి. అంటే ఇక్కడ √3 హోల్ స్క్వేర్ అంటే 3 అంటే 4 -2√3/2 అండి. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే 2 కామన్ తీసేస్తే 2 - √3 అండి /2 అంటే 2 క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 2 - √3 అండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cot 15 degrees అండి. అలాగే 4th వన్ వచ్చి cos 75 degrees అండి. అంటే మనకి cot 15 degrees ఫైండ్ అవుట్ చేయాలి. అంటే cot 15 degrees కూడా మనకి టేబుల్లో ఉండదు కాబట్టి దీన్ని ఎలా రాస్తానంటే మనకి ఫార్ములాస్ వచ్చే విధంగా రాసుకోవాలండి. అంటే cot 45 degrees - 30 degrees అండి. 45 నుంచి 30 తీస్తే 15 వస్తుంది కాబట్టి cot x - y అండి. మనకి ఫార్ములా cot x - y అంటే ఇక్కడ cot x × cot y +1/cot y - cot x అండి. ఇది ఫార్ములా. మనకు ఆ ఫార్ములా ఉపయోగించి చేద్దాం. ఇక్కడ cot x అంటే మనకి cot 45 cot 30 +1/ ఇక్కడ cot 30 cot y - cot x అండి. అంటే cot 45 అంటే మనకు ఒకసారి ఈ వాల్యూస్ మనకి వచ్చి ఉండాలి. అంటే cot 45 అంటే tan 45 అన్న 1 అండి. tan 45 అన్న cot 45 అన్న అలాగే cot 30 degrees అంటే మనకి తెలియకపోతే రెసిప్రోకల్ రాసుకుంటామండి. 1/tan 30 1/tan 30 degrees అంటే 1/√3 అంటే ఎంత వస్తుందంటే √3 వస్తుంది. ఇలా చేసుకుంటే సరిపోతుంది cot 30 వాల్యూ. ఇక్కడ మనకి cot 45 అంటే 1 అండి. cot 30 అంటే √3 +1/ మనకి ఇక్కడ ఇంటూ అండి. ఇది ఇక్కడ cot 30 అంటే √3 -1 అండి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే రేషనలైజ్ చేద్దాం. అంటే √3 + 1/√3 +1 అండి. ఇక్కడ ఏమొస్తుందంటే మనకి √3 +1 హోల్ స్క్వేర్ అండి బై a - b × a + b అండి. అంటే √3 హోల్ స్క్వేర్ -1 హోల్ స్క్వేర్ అండి. అంటే ఇక్కడ మనకి a + b హోల్ స్క్వేర్ అంటే a² + b² + 2ab అంటే ఇక్కడ ఏమొస్తుందంటే √3 హోల్ స్క్వేర్ +1 హోల్ స్క్వేర్ +2√3 అండి. కింద ఏమొస్తుందంటే 3 - 1 అండి. ఇక్కడ 3 + 1 +2√3/2 అండి. ఇక్కడ 4 అవుతుంది కాబట్టి 2 కామన్ తీసేయచ్చండి. అంటే 2 + √3/2 2 + √3 అండి. అలాగే మనకి cos 75 అండి. 4th వన్ వచ్చి cos 75. దీన్ని ఎలా రాయొచ్చు అంటే cos 45 + 30 degrees అంటే మొత్తం టోటల్గా మనకి ఫార్ములాస్ వచ్చే విధంగా చూసుకోవాలి. అంటే cos a + b ఫార్ములా అండి. ఇక్కడ cos x + y ఫార్ములా. మనకి cos x + y అంటే ఈ ఫార్ములాస్ అన్నీ మనం బ్రాకెట్లో రాసుకుంటే అంటే మనకు వచ్చున్న పక్కన ఫార్ములా రాసుకోవాలండి. రాసుకుంటే మనకు అలవాటు అవుద్ది. ఇక్కడ cot x + y అండి. అంటే cos x × cos y ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ వస్తుందండి. -sin x × sin y అండి. ఇక్కడ మనకి ఆ ఫార్ములా అప్లై చేస్తే మనకి cos 45 ఇక్కడ cos 30 -sin 45 × sin 30 degrees అండి. cos 45 అంటే 1/√2 cos 30 degrees అంటే మనకి √3/2 ఇక్కడ sin 45 అంటే 1/√2 sin 30 అంటే 1/2 అండి.
ఇక్కడ మనకి ఏమొస్తుందంటే √3 - 1/2√2 అండి. ఇది ఆన్సర్. లోనే 5th వన్ 6th వన్ అండి. 5th వన్ వచ్చి sin 105 degrees, అలాగే 6th వన్ tan 75 degrees అండి. అండ్ 5th వన్ చూద్దాం. sin 105 degrees అండి. దీన్ని ఎలా రాయొచ్చు అంటే sin 60 మన వాల్యూస్ ఉన్నాయి, టేబుల్లో ఉన్న వాల్యూస్ రాసుకుంటే సరిపోతుందండి. ఇది sin x + y ఫార్ములా. అంటే ఫార్ములా sin x × cos y ప్లస్ cos x × sin y అండి. x + y అండి. ఫార్ములా ఉపయోగించేద్దాం. sin x × cos y ప్లస్ cos x × sin y అండి. ఆ ఫార్ములా ఉపయోగించేస్తే sin 60 cos 45 అండి, అలాగే cos 60 sin 45 అండి. అంటే మనకి sin 60 అంటే √3/2, మన cos 45 అంటే 1/√2 అండి. ఇక్కడ cos 60 అంటే మనకు 1/2, ఇక్కడ √2 అండి. అంటే మనకి ఆన్సర్ ఏంటంటే √3 + 1/2√2 వస్తుందండి ఆన్సరు. అలాగే 6th వన్ అండి. tan 75 అండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 45 + 30 degrees అని రాసుకోవచ్చు. ఇది tan x + y ఫార్ములా అండి. tan x + y, tan x + tan y 1 - tan x × tan y అండి. ఆ ఫార్ములా ఉపయోగించేస్తే సరిపోతుంది. అంటే tan x అంటే tan 45 ప్లస్ tan 30 అండి, అలాగే 1 - tan 45 × tan 30. tan 45 అంటే 1 అండి. tan 30 అంటే మనకి మామూలుగా అయితే tan 60 అంటే √3, tan 30 అంటే 1/√3. ఇక్కడ 1 - 1/√3 అండి. మన ఎల్సిఎం కట్టేస్తే √3 + 1/√3, ఇక్కడ √3 - 1/√3 అండి. ఇక్కడ మనం దీన్ని రేషనలైజ్ చేయొచ్చండి. √3 + 1/√3 - 1 రేషనలైజ్ చేస్తే మనకి √3 + 1/√3 - 1. ఇక్కడ మనకి √3 + 1 హోల్ స్క్వేర్ అండి, బై ఇది a + b × a - b అండి. అంటే √3 హోల్ స్క్వేర్ - 1 హోల్ స్క్వేర్ అండి. ఇక్కడ ఏమవుతుందంటే √3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2√3 అండి, బై √3 హోల్ స్క్వేర్ అంటే 3 - 1 అంటే మనకి 3 - 1 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 4 + 2√3/2 అవుతుంది. దీంట్లో 2 కామన్ తీసేస్తే మనకి 2 + √3 అండి. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మనకి 2 + √3 అండి ఆన్సరు. మనకి cot 75 degrees అండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే cot 45 + 30 అండి. ఆల్రెడీ మనం ముందు చేసామండి cot x + y ఫార్ములా. cot x + y అంటే మనకి cot x × cot y -1 అండి. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది, -1/cot y, ఇక్కడ ప్లస్ cot x అండి. ఆ ఫార్ములా ఉపయోగించేస్తే మనకి ఇక్కడ cot 45 × cot 30 అండి, -1/ ఇక్కడ cot 30 ప్లస్ అండి cot 45. ఇక్కడ మనం cot 45 అంటే 1, అలాగే cot 30 అంటే వాల్యూ మనకి 1/tan 30 అండి. tan 30 అంటే మనకి 1/1/√3 అండి. అంటే ఎంత అవుతుందంటే √3 అవుతుంది. కాబట్టి cot 45 అంటే 1, cot 30 అంటే √3 అండి. √3 - 1/, ఇక్కడ cot 30 అంటే √3 + 1 అండి. దీన్ని ఏం చేద్దామంటే రేషనలైజ్ చేద్దామండి.
√3 - 1. ఇక్కడ ఏమవుతుందంటే √3 - 1 హోల్ స్క్వేర్ బై √3 హోల్ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అండి. అంటే ఇక్కడ మనం a - b హోల్ స్క్వేర్ చేస్తే √3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 2√3 అండి బై ఇక్కడ 3 - 1. ఆల్రెడీ ముందు చేసామండి ఇది. ఇక్కడ ఏమవుతుందంటే మనకి 4 మైనస్ 2√3/2 అవుతుంది. ఇక్కడ 2 కామన్ తీసేస్తే మనకి 2 మైనస్ √3/2 అండి. 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఆన్సర్ ఏంటంటే cot 75 అంటే 2 మైనస్ √3 అండి. అలాగే ఎయిత్ వన్ చేద్దామండి. cos 105 నేను ఎలా రాస్తామంటే మనకు ఆల్రెడీ తెలిసినాయి. అంటే అన్నీ చేస్తున్నారంటే మామూలుగా అయితే ప్రతి ప్రాబ్లం ఎగ్జాంపుల్తో సహా మొత్తం టెక్స్ట్ బుక్ చేయాలండి. కొత్తది కాబట్టి మొత్తం అలవాటు అవుద్దని చెప్పి 60 + 45 అండి. అంటే cos a + b ఫార్ములా రాయాలి. ఇక్కడ cos 60 మనకి cos x + y ఫార్ములా అండి. cos x + y ఇది ఫార్ములా. మన ఫార్ములాకి రాసుకుంటే పక్కనే బ్రాకెట్ పెట్టుకుంటే మనకి గుర్తుంటుంది. cos x + y అండి. అంటే cos x × cos y మైనస్ sin x × sin y అండి. ఇది మనకి ఫార్ములా. ఆ ఫార్ములా ఉపయోగించేద్దాం. ఇక్కడ cos x × cos y అండి. ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్ వస్తుంది. cos 60 × cos 45 మైనస్ sin 60 × sin 45 అండి. ఇక్కడ cos 60 అంటే మనకి తెలుసుందే వాల్యూ. cos 60 అంటే హాఫ్. ఇక్కడ cos 45 అంటే 1/√2. ఇక్కడ sin 60 అంటే మనకి √3/2 1/√2 అండి. అంటే మనకి 1 మైనస్ √3/2√2 అండి ఆన్సరు. tan 105 ఇచ్చాడు. ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే tan 60 + 45 అండి. ఇక్కడ మనకి tan x + y ఫార్ములా. ఇక్కడ మనకి tan x ప్లస్ tan y 1 మైనస్ tan x × tan y అండి. అంటే మనకి ఇక్కడ tan 60 ప్లస్ tan 45 బై 1 మైనస్ tan 60 × tan 45 అండి. ఈ ఫార్ములా ఉపయోగించేసాం. tan x + y tan x + tan y 1 మైనస్ tan x × tan y అండి. tan 60 అంటే మనకు వాల్యూ తెలుసు అండి √3 ప్లస్ 1/1 మైనస్ √3 × 1 అండి. ఇక్కడ ఏమవుతుందంటే √3 ప్లస్ 1/1 మైనస్ √3 వస్తుంది. మనం ఏం చేస్తామంటే రేషనలైజ్ చేస్తామండి. 1 + √3 1 మైనస్ √3 అండి. ఇక్కడ 1 + √3 హోల్ స్క్వేర్ అండి. ఇక్కడ ఏమవుతుందంటే 1 స్క్వేర్ మైనస్ √3 హోల్ స్క్వేర్. మనకి దీన్ని సింప్లిఫై చేస్తే a² + a + b హోల్ స్క్వేర్ అండి. అంటే మనకి a². అలాగే +3 ప్లస్ 2√3 అండి బై 1 మైనస్ 3 అండి. అంటే ఇక్కడ 2 కామన్ తీసేస్తే మనకి 2 ప్లస్ √3 అండి బై -2 అవుతుంది. 2 క్యాన్సిల్ అయిపోతే మనకు ఆన్సర్ వచ్చి -2 + √3 అండి ఆన్సరు. అలాగే మనకి 10th వన్ అండి cot 105. దీన్ని కూడా మనం అలా రాసుకోవడమే. cot 60 + 45 కింద రాద్దామండి. ఇక్కడ మనకి cot x + y ఫార్ములా. మనం ఆల్రెడీ cot 60 × cot 45 -1/cot 60 cot 45 అండి. y - x కాబట్టి 45 - 60 అండి. cot 60 అంటే మనకి రెసిప్రోకల్ ఆఫ్ tan 60 కాబట్టి 1/60
tan 60 అవుతుందండి. అంటే cot 60 వాల్యూ అంటే ఇక్కడ మనకి tan 60 అంటే 1/√3 అండి. కాబట్టి cot 60 అంటే 1/√3. అలాగే cot 45 అంటే 1 అండి, -1/√3 అండి. మనం ఎల్సిఎం కట్టేస్తే ఏమొస్తుందంటే 1 - √3/√3 √3 - 1/√3 అండి. అంటే మనం రేషనలైజ్ చేస్తే ఇక్కడ √3 1 - √3 ఇక్కడ √3 - 1 అంటే రేషనలైజ్ చేస్తే √3 + 1 అండి. ఇక్కడ √3 + 1. ఇక్కడ మామూలుగా అయితే మనకి మైనస్ కామన్ తీసేస్తే ఏమొస్తుందంటే ఇక్కడ మామూలుగా మైనస్ కామన్ తీసి రాసేస్తే √3 + 1 వస్తుందండి. అంటే మనం ఎలా రాయొచ్చు అంటే √3 + 1 హోల్ స్క్వేర్ ఇక్కడ మైనస్ రాయాలి √3 హోల్ స్క్వేర్ - 1 హోల్ స్క్వేర్ అండి. అంటే మనకి ఇక్కడ మైనస్ ఉంది ఆల్రెడీ, మైనస్ ఇక్కడ 3 + 1 + 2 √3 అండి. కింద 3 - 1 అండి. ఇక్కడ 2 కామన్ తీసేస్తే మనకి 2 + √3 అండి. ఇక్కడ ఏమవుతుందంటే 2 అవుతుంది. 2 క్యాన్సిల్ అయిపోతే మనకు ఆన్సర్ 2 + √3 అండి. ఇది ఆన్సర్ 1 అండి. cos 15 sin 15. ఇక్కడ మనకి 11th వన్ చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ cos 15 degrees. cos 15 degrees అంటే మనం ఎలా రాయొచ్చు అంటే cos 45 - 30 అని రాయొచ్చండి. ఇది cos x - y ఫార్ములా. cos x - y అంటే మనకి cos x × cos y ప్లస్ sin x × sin y అండి. అది ఫార్ములా. అంటే మనకి ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది. ఆ ఫార్ములా ఉపయోగిస్తే మనకి cos 45 × cos 30 ప్లస్ అండి sin 45 × sin 30 అంటే cos 45 అంటే 1/√2, cos 30 అంటే మనకి √3/2, sin 45 అంటే 1/√2, sin 30 అంటే హాఫ్ అండి. మనకు ఆన్సర్ వచ్చి √3 + 1/2√2 ఆన్సరు. అలాగే 12th వన్ sin 15 degrees అండి. ఇక్కడ దీని ఎలా రాయొచ్చు అంటే sin 45 పైన రాసిన విధంగానే 30 అండి. ఇది sin x - y ఫార్ములా. ఇది cos x - y. ఇక్కడ sin x - y ఫార్ములా రాద్దాం. sin x × cos y. ఇక్కడ మైనస్ వస్తే మైనస్ వస్తుందండి సైన్కి, కాస్కి మాత్రం ఇక్కడ మైనస్ వస్తే ప్లస్ వస్తుంది. అంటే cos x × sin y అండి. మనకు ఆ ఫార్ములా ఉపయోగిస్తే sin 45 × cos 30 మైనస్ cos 45 × sin 30 అండి. ఇక్కడ sin 45 అంటే 1/√2, cos 30 అంటే మనకి √3/2, ఇక్కడ cos 45 అంటే మనకి 1/√2, sin 30 అంటే హాఫ్ అండి. అంటే మనకు ఆన్సర్ వచ్చి √3 - 1/2√2 అండి ఆన్సరు. సెకండ్ వన్ అండి, ప్రూవ్ దట్ sin n + 1 × x sin n + 2 × x ప్లస్ cos n + 1 × x cos n + 2 × x = cos x అండి. అంటే మనకి ఇక్కడ మనం LHS = RHS అని ప్రూవ్ చేద్దాం. గివెన్ LHS ఏంటంటే మనకి cos n + 1 × x cos n + 2 × x ముందు రాస్తానండి. అంటే మనకి 2 + 3 = 3 + 2 అని రాయొచ్చు, ఏదైనా ఒకటే అండి. కాబట్టి మనకి cos n + 1 x cos n + 2 x అండి, ప్లస్ sin n + 1 × x sin n + 2 x
ఇది కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అండి. అంటే మనకి ఇక్కడ మనం దీన్నేమో ఏ అనుకుని ఇది బి అనుకుంటే ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుందండి. మామూలుగా అయితే మనకి ఫార్ములా ప్రకారం కాస్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ సైన్ ఏ ఇంటూ, అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ మనం మామూలుగా అయితే ఎక్స్లోనే అనుకుంటామండి, ఇక్కడ ఎక్స్ ఉంది ఆల్రెడీ, అందుకే మనకు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఏ అనుకున్నాం. ఇది సైన్ ఏ ఇంటూ సైన్ బి అండి. ఇది ఏ ఫార్ములా అంటే మనకి ఇక్కడ ప్లస్ వస్తే 2 టర్మ్స్ 2 కాస్లు వస్తాయి, 2 సైన్లు వస్తాయి. మనకి ఏమవుతుందంటే కాస్ ఏ మైనస్ బి ఫార్ములా అండి. అంటే కాస్ ఏ మైనస్ బి ఫార్ములా అంటే మనం డైరెక్ట్గా రాసేయచ్చండి. ఇది ఇక్కడ మనకి అర్థం కావడానికి దీన్ని ఏ బి అనుకున్నాం, ఇది ఏ బి అనుకున్నాం. ఇక్కడ డైరెక్ట్గా రాసేయచ్చండి. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి కాస్ ఏ మైనస్ బి ఫార్ములా. అంటే కాస్ ఏ అంటే ఏమో ఇది అండి, బి అంటే ఇది, ఏ మైనస్ బి రాయాలి. కాస్ n+1 ఎక్స్ మైనస్ n+2 ఇంటూ ఎక్స్ అండి. ఇది మనం దాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఈ మల్టిప్లై చేద్దామండి. కాస్ nx ప్లస్ ఎక్స్ అండి, మైనస్ nx మైనస్ 2x అండి. nx క్యాన్సిల్ అయిపోతుంది. కాస్ x మైనస్ 2x అండి. అంటే ఏమవుతుందంటే కాస్ మైనస్ ఎక్స్ అండి. కాస్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. ఇది మనకి ఆన్సర్ అండి. సెకండ్ రోమన్ అండి. ప్రూవ్ దట్ మనకి ఫస్ట్ క్వశ్చన్ అండి, sin² π/6 ప్లస్ cos² π/3 మైనస్ tan² π/4 ఈజ్ ఈక్వల్ టు -1/2 అని చూపించాలి. ఇక్కడ మనకి LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేద్దామండి. ఈ వాల్యూస్ అన్ని మనకు తెలుసు. π/6 అంటే మనకి 30 degrees అండి, అంటే π/3 అంటే 60 degrees. కాబట్టి మనకి ఆ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి గివెన్ LHS అండి, LHS రాద్దాం. అంటే sin² π/6 ప్లస్ cos² π/3 మైనస్ tan² π/4 అండి. ఇక్కడ సైన్ 30 degrees అండి. సైన్ 30 degrees అంటే 1/2 అవుతుంది మనకి, 1/2 ప్లస్ కాస్ 60 degrees అండి. అంటే కాస్ 60 degrees అయినా మనకి 1/2ఏ. ఇక్కడ tan² π/4 అంటే tan π/4 అంటే 1 అండి, అంటే 1 హోల్ స్క్వేర్. మనకి ఏమవుతుందంటే 1/4 ప్లస్ 1/4 మైనస్ 1 అండి. 1/4 అంటే 2/4 అవుతుంది, -1 అండి. ఇక్కడ -1. ఇక్కడ మనకి మామూలుగా అయితే ఎల్సిఎం కట్టేస్తే 2 - 4/4 అండి. అంటే ఎంత అవుతుందంటే -2/4 అంటే -1/2 అండి. ఇది RHS. LHS ఈజ్ ఈక్వల్ టు మనకి RHS అని ప్రూవ్ చేసాం అండి. 2 sin² π/6 ప్లస్ cosec² 7 π/6 ఇంటూ cos² π/3 అండి ఈజ్ ఈక్వల్ టు 3/2 అని చూపించాలి. మనకి LHS తీసుకుందామండి. ఫస్ట్ LHSలో మనకి 2 sin² π/6 అలాగే cosec² 7 π/6 అండి. ఇక్కడ cos² π/3. ఇక్కడ మనకి అన్ని వాల్యూస్ ఉన్నాయండి. sin π/6 అంటే sin 30 వాల్యూ, ఇక్కడ cos π/3 అంటే cos 60 వాల్యూ, ఇక్కడ 7 π/6 అంటే మనకి ఇది ఒకటే వాల్యూ కావాలి. మనకి cosecant 7 π/6ని ఎలా రాస్తామంటే cosecant π ప్లస్ π/6 అండి. అంటే మనం మామూలుగా అయితే ఎల్సిఎం కట్టేస్తే ఇక్కడ 180 ప్లస్ π/6. ఇక్కడ ఏమవుతుందంటే ఏ కోఆర్డినేట్లో ఉంటుందంటే ఇది ఇక్కడేమో 0 అండి, ఇది 90, ఇక్కడ 180, ఇక్కడ 270 అండి. ఇక్కడ 180 ప్లస్ ఎక్స్ ఉంటుంది, ప్లస్ ఎక్స్, ఇక్కడ -x అండి. అంటే 180 ప్లస్ ఎక్స్ ఇక్కడ మనకి ఏ కోఆర్డినేట్లోకి వస్తుంది అంటే ఇది ఇక్కడ అండి. అంటే ఇక్కడ పై ఉంటే పైకి సేమ్ సైనే వస్తుందండి, పైకి 360కి మనకి సేమ్ సైనే వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ ఎంత వాల్యూ వస్తుందంటే
ఇక్కడ 180 ప్లస్ ఎక్స్ అండి, ఇది థర్డ్ కోఆర్డినేట్లో మనకి ఏ పాజిటివ్ అంటే ట్యాన్, మనకి కాట్ అండి, ట్యాన్ కాట్ మాత్రమే పాజిటివ్. కాబట్టి ఇక్కడ మైనస్ కొసీకంట్ π/6 వస్తుంది. మైనస్ కొసీకంట్ π/6 అంటే మనం రెసిప్రోకల్ 1/sin π/6 రాయొచ్చు. π/6 అంటే 30 degrees అండి, అంటే -1/1/2 అంటే ఎంత అవుతుందంటే -2 అవుతుందండి ఇక్కడ మనకు ఆన్సరు. అంటే మనం దీన్ని ఎలా రాస్తామంటే 7π/6ని π ప్లస్ π/6 అండి, అంటే ఇది 180 ప్లస్ ఎక్స్ అండి. అంటే దీనికి మనకి 180కి 360కి సేమ్ సైన్ వస్తుందండి, 90కి 270కి మాత్రమే సైన్ చేంజ్ అవుద్ది. కాబట్టి ఇది 180 కాబట్టి సైన్ చేంజ్ అవ్వదు, కొసీకంటే వచ్చింది. ఇది థర్డ్ కోఆర్డినేట్లో ఉందండి, థర్డ్ కోఆర్డినేట్లో ఉంటే మనకి ట్యాన్ కాట్ మాత్రమే పాజిటివ్. ఇక్కడ కొసీకంట్ వచ్చింది కాబట్టి మైనస్ వస్తుంది, మైనస్ కొసీకంట్ π/6. ఇక్కడ మనం రాద్దామండి, ఇక్కడ సైన్ స్క్వేర్ π/6, ఇక్కడ కొసీకంట్ స్క్వేర్ π ప్లస్ π/6 అండి, ఇక్కడ కొసీకంట్ కాస్ స్క్వేర్ π/3. మనకి ఈ వాల్యూస్ అన్నీ తెలుసండి. సైన్ π/6 అంటే మనకు సైన్ 30 degrees అండి, అంటే 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ మామూలుగా అయితే మైనస్ వస్తుందండి. మైనస్ అంటే ఇక్కడ మళ్ళీ స్క్వేర్ ఉంది కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ మామూలుగా అయితే మైనస్ కొసీకంట్ π/6, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఏమవుతుందంటే మైనస్ అలా ప్లస్ అయిపోతుంది. లేకపోతే డైరెక్ట్గా -2 హోల్ స్క్వేర్ అని రాయడం అండి. అంటే కొసీకంట్ π/6 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ మనకు ఓన్లీ కొసీకంట్ 7π/6 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, -2 వచ్చింది. ఇక్కడ కొసీకంట్ స్క్వేర్ కాబట్టి -2 హోల్ స్క్వేర్ అండి. అలా కాకుండా మనకి డైరెక్ట్గా ఇక్కడ మైనస్ కొసీకంట్ π/6 వస్తుంది, స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ అలా ప్లస్ అయిపోతుంది. ఇక్కడ వాల్యూ ఎంత అంటే 1/2 హోల్ స్క్వేర్. కొసీకంట్ π/6 అంటే మనకి 1/sin π/6 అంటే 2 హోల్ స్క్వేర్ అండి, ఇంటూ కాస్ 60 అండి. కాస్ 60 అంటే మనకి తెలుసున్న వాల్యూ అంటే 1/2 అండి, 1/2 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి ఎంత అవుతుందంటే 1/4, ఇక్కడ 4 × 1/4 అండి, ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత అవుతుందంటే ఇది 2 టైమ్స్, అంటే ఇక్కడ మనకు 1/2 + 1 వస్తుంది. ఎల్సిఎం కట్టేస్తే మనకి 3/2 అండి ఆన్సరు. స్క్వేర్ π/6 ప్లస్ కొసీకంట్ π/6 ప్లస్ 3 × tan స్క్వేర్ π/6 అండి =6 అని ప్రూవ్ చేయాలి. మనం LHS తీసుకుందామండి. ఫస్ట్ ఇందాక చేసినట్టే చేద్దాం. అంటే కాట్ స్క్వేర్ π/6 ప్లస్ కొసీకంట్ π/6 అండి ప్లస్ 3 × tan స్క్వేర్ π/6. ఇక్కడ మనకి కాట్ π/6 వాల్యూ తెలుసు. ఇక్కడ మనకి కొసీకంట్ ఇందాక చేసినట్టే ఇక్కడ కొసీకంట్ π/6 అంటే మనం మామూలుగా ఇందాక ఏం రాసామంటే కొసీకంట్ π - π/6 అండి. అంటే ఇక్కడ ఎల్సిఎం కట్టేస్తే మనకి π/6 వస్తుంది. అంటే ఒకసారి మన కోఆర్డినేట్స్ చూసుకుంటే ఇక్కడేమో ఇది 180, ఇక్కడేమో 0, ఇది 90 అండి, ఇది 270. ఇక్కడ మనకి 180 - x అండి, 180 - x, ఇక్కడ 180 + x. ఇక్కడ మనకి 180 - x అండి. 180 - xలో మనకి ఏది పాజిటివ్ అంటే సైను కొసీకంట్ అండి. ఇందాక ఏమొచ్చిందంటే 180 + x వచ్చిందండి, కాబట్టి అందుకు మైనస్ వచ్చింది. ఇక్కడ సెకండ్ కోఆర్డినేట్లో ఉంటుందండి ఇది, అందుకు కొసీకంట్ π/6 వాల్యూ అవుతుంది. ఇక్కడ కాట్ స్క్వేర్ π/6, దీన్ని ఎలా రాయొచ్చు అంటే కొసీకంట్ π - π/6 అండి ప్లస్ 3 × tan స్క్వేర్ π/6. ఇక్కడ కాట్ π/6 అంటే కాట్ 30 వాల్యూ అండి. అంటే మనకి మామూలుగా అయితే 1/tan 30 వాల్యూ మనకు తెలియకపోతే ఇలా వేసుకోవడం అండి, 1/√3 అంటే √3 హోల్ స్క్వేర్ అండి. అంటే కాట్ 30 వాల్యూ √3 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏమవుతుందంటే కొసీకంట్ π/6 వస్తుంది, అంటే సెకండ్ కోఆర్డినేట్లో ఉంది కాబట్టి, ప్లస్ 3 × tan స్క్వేర్ π/6 అండి.
ఇక్కడ మనకి √3² కొసెకంట్ π/6 అంటే మనకి ఇందాక వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం అంటే 2 వస్తుందండి. ఓన్లీ ఇక్కడ స్క్వేర్ లేదు 2 ప్లస్ 3 ఇంటూ tan 30 వాల్యూ అండి. tan 30 అంటే మనకి 1/√3² అండి. అంటే tan స్క్వేర్ ఉంది కాబట్టి 1/√3² ఇక్కడ ఏమవుతుందంటే 3 అవుతుంది. ప్లస్ ఇక్కడ 3 ఇంటూ 1/3 అండి. 3 క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 3 + 2 + 1 అండి 6 ఆన్సర్. ఫోర్త్ ప్రాబ్లం అండి 2 sin² 3/4 ప్లస్ 2 ఇంటూ cos² π/4 ప్లస్ 2 ఇంటూ sec² π/3 = 10 అని చూపించమన్నాడండి. మనం LHS తీసుకుందామండి. ఫస్ట్ LHS అంటే మనకి 2 sin² 3/4 అలాగే 2 cos² π/4 అండి. అలాగే 2 sec² π/3 అవుతుంది. ఇక్కడ మనకి దీన్ని 3/4 అంటే మామూలుగా అయితే మనకి ఇక్కడ 4 అంటే π-π/4 అని రాయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే 3/4 అవుతుంది. 2 ఇంటూ sin² π-π/4 అండి. 2 ఇంటూ cos² π/4 2 ఇంటూ sec² π/3 అండి. ఇక్కడ మనకి 180 మైనస్ θ అండి. 180 మైనస్ θ అంటే సెకండ్ కోఆర్డినేట్లోకి వస్తుంది. సెకండ్ కోఆర్డినేట్లో సైన్ పాజిటివ్ అండి. కాబట్టి 2 ఇంటూ ఏమవుతుందంటే sin π/4 అవుతుందండి. ప్లస్ 2 ఇంటూ cos² π/4 అవుతుంది. అలాగే 2 ఇంటూ sec² π/3 అవుతుందండి. ఇక్కడ మనకి sin π/4 అంటే తెలుసు మనకి 2 ఇంటూ స్క్వేర్ అండి. అంటే 1/√2 అండి. sin π/4 అంటే 1/√2² ప్లస్ ఇక్కడ కూడా 1/√2². ఇక్కడ 2 ఇంటూ మనకి sec π/3 అంటే మనకి ఇక్కడ ఏం రాయొచ్చు అంటే cos π/3 అండి. cos 60 వాల్యూ ఎంత అంటే 1/1/2 అంటే ఎంత అవుతుందంటే 2 అవుతుంది. అంటే 2² అండి. అంటే ఇక్కడ మనకి 2 ఇంటూ అంటే √2² అంటే 1/2 ప్లస్ 2 ఇంటూ 1/2 ప్లస్ 2 ఇంటూ 4 అండి. అంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మనకి మొత్తం టోటల్గా ఏమొస్తుందంటే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుందండి. 8 1 + 1 + 8 అండి. అంటే 10 అవుతుంది. RHS వాల్యూ అండి. LHS = RHS అయింది. ఇక్కడ మనకి 3Cలో సెకండ్ రౌండ్లో 4 ప్రాబ్లమ్స్ అయినాయండి. నెక్స్ట్ వీడియోలో మిగతా ప్రాబ్లమ్స్ 17 ఉన్నాయి సెకండ్ రౌండ్లో. మిగతా కంప్లీట్ చేద్దామండి. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.